రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహించాయి. చెరువులు, గుంటలు నిండుకుండలా మారాయి. జిల్లాలోని మిడ్ మానేరు, ఎగువ మానేరు, అన్నపూర్ణ ప్రాజెక్టుల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. గంభీరావుపేట మండలం నర్మాల వరదలో చిక్కుకున్న వారిని సైనిక హెలికాప్టర్లో సురక్షిత ప్రాంతానికి తరలించారు. జిల్లా వ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని గ్రామాల్లోనూ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట నల్ల చొక్కాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసన తెలిపారు. ఉద్యోగులు ఐక్యతతో ఉండి పాత పెన్షన్లు సాధించుకునే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలన్నారు. పాత పెన్షన్ విధానం వచ్చేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఆత్మహత్యల నివారణ అంశాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించాలని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి సైకాలజిస్టు పున్నం చందర్ పేర్కొన్నారు. జాతీయ సామాజిక వారోత్సవం 2025లో భాగంగా కాకతీయ విశ్వవిద్యాలయం సామాజిక శాస్త్రం, సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక వెబినార్లో ఆయన ప్రసంగించారు. సోషల్ వర్క్ విద్యార్థులకు ఆత్మహత్య నివారణ పద్ధతులు అనే అంశంపై అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో యువతలో ఆత్మహత్య ప్రవర్తన పెరుగుతోందని, కుటుంబం, స్నేహితులు, అధ్యాపకులు ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే అనేక ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జల్లా వెంకటస్వామి అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ముస్తాబాద్ మండలం బందనకల్ జెడ్పీ పాఠశాల విద్యార్థులు రాసిన జామపండ్ల గంప అనే కవితా సంపుటిని ఆయన ఆవిష్కరించారు. నేటి బాలకవులే రేపటి గొప్ప కవులుగా ఎదగాలని ఆకాంక్షించారు. రాజీపడే కేసులను గుర్తించి లోక్ అదాలత్లో పరిష్కరించుకునేలా కృషి చేయాలని జిల్లా జెడ్పీ పి నీరజ సూచించారు. రాజీ కుదుర్చుకోగలిగే కేసుల్లో కక్షిదారులను సమన్వయం చేసి కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. న్యాయవాదులు, పోలీసు అధికారులు కలిసి పనిచేసి లోక్ అదాలత్లో వీలైనన్ని కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు. జిల్లా అదనపు న్యాయమూర్తి వి పుష్పలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి పి లక్ష్మణాచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో జాతీయ గణాంక శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. జాతీయ గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ ఉద్యోగులు వేములవాడలో ప్రజల జీవన స్థితిగతులపై సర్వే చేశారు. ఎంపిక చేసిన పట్టణాలు, గ్రామాల్లో ప్రజల ఉపాధి స్థితిగతులపై తొలుత సాధారణ వివరాలతో సర్వే చేసిన అనంతరం ప్రత్యేక ట్యాబ్ ద్వారా 12 కుటుంబాలను ఎంపిక చేస్తామని అధికారులు తెలిపారు. ఇందులో కుటుంబ యజమాని పేరు, సభ్యుల వివరాలు, విద్యార్హత, వృత్తి విద్య కోర్సులు, స్వయం ఉపాధి తదితర అంశాలను నమోదు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి సైబర్ నేరాలపై అవగాహన ఉన్నప్పుడే మోసాలకు గురవకుండా ఉంటామని వేములవాడ రూరల్ ఎస్ఐ అంజయ్య పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో సైబర్ జాగరూకతా దివస్ లో భాగంగా నాటకం రూపంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని, కుటుంబాన్ని అప్రమత్తం చేయాలని ఎస్ఐ అంజయ్య సూచించారు. జిల్లాలోని గంభీరావుపేట మండలంలో అప్రకటిత విద్యుత్ కోతలు, లో వోల్టేజీ సమస్యలపై రైతులు ధర్నా చేపట్టారు. మండలంలోని కొత్తపల్లి విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి, కోళ్లమద్ది, శ్రీగాథ, రాజుపేట గ్రామాల రైతులు నిరసన తెలియజేశారు. నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. తల్లిపాలే శ్రేష్టమని ఫాక్సీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ నాగమల్ల పద్మలత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలమూరు విశ్వవిద్యాలయంలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. అండర్-20 హైజంప్ పురుషుల విభాగంలో జిల్లాకు చెందిన వనపర్తి అభిరామ్ రజతం, కట్ల దివాకర్ కాంస్య పతకం సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.